అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే చైనా ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడింది. దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జె మ్యాంగ్ పై దాడి కలకలం రేపింది. జపాన్ ఎయిర్పోర్ట్లో భారీ ప్రమాదం జరిగింది. వాణిజ్య వ్యాపారాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. నిరుద్యోగులు ఉపాధి వేటలో ఇబ్బందులు పడుతున్నారని అంగీకరించారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జిన్పింగ్ చైనా ఆర్థిక పరిస్థితులను నేరుగా ప్రస్తావించారు. కొన్ని సంస్థలు కష్టకాలాన్ని చవిచూస్తున్నాయని, ఉద్యోగాలు లేక కనీస అవసరాలు తీరక కొంతమంది బాధపడుతున్నారు. ఈ ఇబ్బందుల గురించి తాను ఆలోచిస్తున్నానని, ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోకి తెచ్చేలా వేగవంతమైన చర్యలు తీసుకుంటామన్నారు జిన్పింగ్. ఆర్థిక సవాళ్ల మాట నిజమేనంటూ అధ్యక్షుడు అంగీకరించడం గమనార్హం. 10 ఏళ్ల నుంచి ప్రతి ఏటా జిన్పింగ్ న్యూ ఇయర్ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే ఆర్థిక సవాళ్ల గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా జిన్పింగ్ ప్రసంగాన్ని కొన్ని గంటల ముందు చైనా జాతీయ గణాంకాల సంస్థ నెలవారీ పర్చేసింగ్ మేనేజర్ సూచీ నివేదిక విడుదల చేసింది. డిసెంబర్లో ఫ్యాక్టరీ కార్యకలాపాలు 6 నెలల కనిష్టానికి పడిపోయినట్టు ప్రస్తావించింది. PMI సూచీ తగ్గడం వరుసగా ఇది 3వ నెల కావడం గమనార్హం.